उच्चस्थे ग्रहपञ्चके सुरगुरौ सेन्दूनवम्यान्तिथौ उच्चस्थे ग्रहपञ्चके सुरगुरौ सेन्दूनवम्यान्तिथौ लग्ने कर्कटके पुनर्वसुयुते मेषं गते पूषणे निर्दग्धो निखिलाः पलाशसमिधो मेध्यादयोज्जारणे आविर्भूतमभूतपूर्वमपरं यत्किञ्चिदेकम् ज्ञानेन रंशमथ कर्कशतर्कखण्डे सिंहांशमेकमपि तद्विविधं समर्च्य तेन स्वयं तदभवत् गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डनमाश्रितोऽहम्। వివాహ ప్రకరణం. వధూవరులు ఉభయులు కూడాను అగ్నిదేవుడితో ప్రార్థనలు చేశారు. వారి జీవితం ఎంతో సుఖమయమవుతుంది. ఈ పైన అనేక రకములుగా ప్రార్థనలు, మృత్యుపాశం నుండి విముక్తి చెందించవలసిందేనని, సత్సంతాన సౌభాగ్యాన్ని ఇప్పించవలసిందేనని, ఇహలోక పరలోక భోగాలన్నింటినీ కూడాను సమకూర్చవలసిందేనని, దేవతారాధనకు యోగ్యత, సౌమనస్యం, ఇలాంటివి ఎన్నో వాళ్ళు ఉభయులు కూడాను ప్రార్థించుకున్నారు. వధువు తరపున వరుడు ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఈ తర్వాత వధువును తీసుకుని తన ఇంటికి వెళ్ళాలి. ఇంతవరకు జరిగిందంతా కూడాను వధువు యొక్క తండ్రి గృహంలో జరిగిన క్రియాకలాపంతో కూడా జరిగింది. ఈ సందర్భంలో మహర్షి మాట్లాడుతూ, అపస్తమ మహర్షి తాంతతః ప్రవాహారయేత్ సమోప్యీతమగ్నిమనుహరంతి నిత్యోధార్యోనుగతో శశ్రోత్రియాగారాద్వాగ్నిమాహుర్చ అని అంటాడు. అంటే ఈ పైన ఈ బయలుదేరుతున్నాడు. ఎలా వెళ్ళాలి ఏమిటి అని అంటే, వధువు, నూతన వధువు ఆవిడని గౌరవంగా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ప్రాచీన కాలంలో శిబిక, అలాగా ఇంకా అనేక రకములైనటువంటి సాధనాలు, గుర్రాలు, రథాలు, మేనాలు, ఇలాంటివన్నీ కూడాను సాధనాలుగా ఉండేవి. వీళ్ళకి ఉభయులకి కూడాను ఆ నగరం అంతా రాత్రిపూట తిరగటం అనేటటువంటిది ఒకనొక ప్రణాళిక కూడా ప్రాచీన కాలంలో ఉండేది. అప్పుడు ఆ మేనా అనే దాంతో వాళ్ళు ఉభయులు కూడా ఊరేగింపు అనే పేరుతో వ్యవహారం ఉంటూ ఉండేది పూర్వకాలంలో. ఈ రోజుల్లో ఏమున్నాయో మనకు తెలియదు. అలాంటి వాట్లతో ఇప్పుడు బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను బయలుదేరుతుంటుండగా ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు, అంటే ఇక్కడ ఇంతవరకు కన్యాదాత గృహంలో ఏర్పరిచినటువంటి అగ్నియందు హోమాలు ఇవన్నీ కూడాను జరిగినాయి కనుక ఈ అగ్నినే తీసుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి. మార్గమధ్యంలో ఏదైనా పొరపాటున అగ్ని కనుక పోయినట్లయితే, అది నశించిపోయినట్లయితే ఏం చేయవలసి ఉంటుంది అనే విషయంలో ఆపస్తమ మహర్షి మాట్లాడుతూ, శ్రోత్రియాగారాద్వాహార్య అని అన్నారు ఆయన. శ్రోత్రియుడు, వేదాధ్యయనాలు చేసినటువంటి మహానుభావుడు ఎవడైనా ఉన్నట్లయితే వారి గృహం నుంచి తీసుకుని ఆ అగ్నిని కూడా తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అనుసంధానం కోసమని పూర్వం ఒక అగ్నితో మనం క్రియాకలాపాలన్నీ కూడా చేసి ఉన్నాం. అనేక రకములైనటువంటి ప్రధాన హోమాలు, కానీ ఇంకా అనేక రకములైనటువంటి హోమాలు, వాటికి అన్నింటికి ఏది ఆధారంగా దేన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అగ్ని యందు మనం హోమాలు చేసి ఉన్నామో ఆ అగ్ని ప్రస్తుతం అనుగతమైపోయింది కనుక, అది చన్నారిపోయింది కనుక, అది నశించింది కనుక మళ్ళీ ఇప్పుడు కొత్తగా అగ్ని తీసుకొస్తున్నాం కనుక దీనికి దానికి అనుసంధానం చేసేటటువంటి ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రంతో కనుక హోమం చేసినట్టయితే ఇదివరకు ప్రాచీనమైనటువంటి అగ్ని మళ్ళీ తిరిగి నూతనాగ్నిలో తను ప్రవేశించినట్టు, రెండూ కలిపి ఒకటే అయినట్టుగా అలాంటి శక్తి సామర్థ్యాలు ఆ హోమం వల్ల జరుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. దానికే ఏం మంత్రమును మనం ఆలోచించినట్టయితే, అయాశ్చాగ్నేస్య నభిషస్తీశ్చ సత్యమిత్తమయాసి అయసా మనసా ధృతోయసా హవ్యమూహిషే అయానో దేహి భేషజం స్వాహ అని ఈ మంత్రంతో హోమం చేస్తారు. చూస్తే ఈ మంత్రార్థ విచారణ చేసి చూసినట్టయితే ఆశ్చర్యకరంగా కనపడుతోందండి. ఈ మంత్రంలో అయాహ అనే పదాలు 3 సార్లు కనపడుతున్నాయి. తర్వాత అయస అనేటటువంటివి 2 సార్లు కనపడుతున్నాయి. ఏమిటి అసలు ఏం చెప్పదలుచుకుంది ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే
ఈ అయాహ అనేటటువంటి శబ్దం ఎలా తయారైందో అదంతా వ్యాఖ్యాత వ్యాకరణ మర్యాదను అనుసరించి రాస్తారు. అదంతా మనం ఇక్కడ ప్రకృతంలో శ్రోతలకి చెప్పినా కూడా ఆ వ్యాకరణం తెలియదు. కనుక ఓ అగ్నిదేవా నువ్వు అయాసి అన్నారండి. అయా అంటే ఈ ధాతువు ఇన్ గతం అనే ధాతువు అసలు అంటే గమనార్థాన్ని చెప్పేటటువంటి ధాతువులోంచి ఏర్పడినటువంటి శబ్దం అన్నమాట అయాహ అనేటటువంటిది. దాన్ని బట్టి చూస్తే అగ్నిదేవా నీవు భక్తాన్ ప్రతి గంతాసి అయాసి, ఎవరు భక్తులై ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి పెడతావు కదా. భక్తులు ముఖ్యమండి. అదే అంటాడు ఉపస్థానం చెప్పేటప్పుడు కవాతిర్యంగి ఉపతిష్ఠేత, అలా వంగి వినయ విధేతలతో నమస్కారం చేస్తూ అలా ఉపస్థానం చెప్పాలి అని చెబుతాడు. అంతేగాని ధార్ష్ట్యంతో తోచినట్టుగా మాట్లాడటం అది యుక్తమైన మాటలు కావు. అది శ్రద్ధ విరహితమైనటువంటివి. దానివలన ప్రయోజనం శూన్యం, ఏమీ ఉండదన్నమాట. నువ్వు ఎంత గొప్పగా ధనాన్ని ఖర్చు పెట్టినా కూడా భక్తికి శ్రద్ధకి ఉండేటువంటి ప్రాముఖ్యం ఇంకా దేనికి ఉండదు. గుర్తుంచుకోవాల్సిన విషయం అది. కాబట్టి ఇక్కడ కూడా మాట్లాడుతూ ఆయన వాళ్ళ దగ్గరికి పెడతాట ఆయన. నువ్వు అయాసి భక్తాన్ ప్రతి గంతాసి, ఎవరు భక్తులుంటే వాళ్ళ దగ్గరికి పెడతాడండి స్వయంగా ఆయన. అలాంటి వాడివి కదా అని ఒక అర్థం అయాసి అనే అర్థంలో అనమాట. మరొక అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే భక్తై ఏతవ్య, నువ్వు భక్తుల చేత పొందతగిన వాడవు అని అర్థం. అయాశ్చాసి అంటే ఇంకో అర్థం కూడా వ్యాఖ్యాత రాశారు. అంటే వాళ్ళు నిన్నే పొందుతారు కానీ మరి ఇంకెవరిని వాళ్ళు పొందరు. మనకు ఏ స్వరూపం, ఏ పరమాత్మ స్వరూపం మనకి ధ్యేయతత్వమో, దేని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటామో అదే మనకి లక్ష్యంగా పెట్టుకోవాలి. దాన్నే మనం నిరంతరం ధ్యానం చేయాలి. దాని ద్వారానే మనం సమస్తమైనటువంటి గుణాలని సద్గుణాలని మనం పొందే అవకాశం ఉంటుంది అనే భావాన్ని అడుగున అనేక రకాలుగా మంత్రాలు కానీ ఇతిహాసాలు కానీ స్తోత్రాలు కానీ శంకరాచార్యులు వారు రచించిన స్తోత్రాలు కానీ అన్ని చోట్లను సౌందర్యలహరి ఏమిటి, మరి శివానందలహరి ఏమిటి, ఇలాగా అన్నీ అలాగే చెబుతూ ఉంటాయి కదా. కాబట్టి అయాశ్చాగ్నేశ్చ అనే అయాహ అనేటటువంటి దాని చేతనే ఈ మంత్రంలో చూసినట్టయితే అయాశ్చాగ్నేసి అనభిషస్తీశ్చ అని ఇంకో మాట మాట్లాడాడు. ఓ అగ్నిదేవా నువ్వు అనభిషస్తీహయ్యా. అనభిషస్తి అంటే అర్థం, అభిషస్తి అంటే అపవాదు అని అర్థం అనమాట. అది లేనివాడు కాబట్టి అనభిషస్తి అనమాట దానికి అర్థం. అంటే ఆయనకి అపవాదులే ఉంటాయండి. సాక్షాత్ భగవానుడు కదా ఆయన. అందువలన హే అగ్నిదేవా త్వం అయాసి, నువ్వు భక్తుల దగ్గరికి వెళతావు. భక్తులు నీ దగ్గరికి వస్తారు, నీ దగ్గరికే వస్తారు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు అని ఒక అర్థం. అనభిషస్తిశ్చ అంటే అపవాద లేకుండా నిర్దుష్టమైనటువంటి స్వరూపం అన్నమాట దానికి అర్థం. పరమాత్మ ఆయన గురించి నువ్వు ఏమాత్రం వెతికి చూచినా కూడా నీకు దోషం కనపడదన్నమాట. అలాంటి వాడు. సత్యమిత్తమయా అసి, నేను చెప్పినవన్నీ సత్యమే కానీ దీంట్లో ఏదో కప్పిపుచ్చి ముఖస్థుతి కోసమే ఒకటి ఉంటే ఒకటి చెప్పి ప్రపంచకాన్ని మోసం చేయడం కోసమని డాబు కబుర్లు చెప్పడం కాదోయ్. అలాంటివి నేను చెప్పడం లేదు తెలుసా. సత్యమిత్వం, సత్యమితు ఇచ్చబ్దం ఏవా అనే అర్థంలో సత్యమేవా, నేను యథార్థంగా ఉన్న విషయం చెబుతున్నానయ్యా. సత్యమిత్వమయాసి అయసామన. తర్వాత మాట్లాడుతూ అంటారు అయసామన సాధృతో యసా హవ్యమూహిషే అయానో దేహి భేషజం. పరమాత్మ అగ్నిదేవ నువ్వు అయసా మనసాయ, నీ మనస్సు ఎలాంటిదంటే అయస అంటే భక్తులు ఎవరుంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. పైగా ఎవరు నేను ధ్యానం చేస్తుంటారో వాళ్ళ మనస్సు నీ దగ్గరికే వస్తుంది, నిన్నే ధ్యానం చేస్తుంది. అదే అంటాడుగా ఆయన శివానందలహరిలో మాట్లాడుతూ శంకరాచార్యులు వారు, అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్య తిష్టతి సదా సా భక్తిరిచ్యుచ్యతే. భక్తి ఏంటో నిర్వచనం చేశారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో మాట్లాడుతూ. ఊడుగు చెట్టు అని ఓ చెట్టు ఉంటుందండి ఎక్కడో. ఆ చెట్టు పెరుగుతుంది, పెద్దదవుతుంది, దానికి కాయలు కాస్తే గింజలు పడతాయి. ఆ గింజ కింద పడంగానే అది మొలిచి వెంటనే చెట్టు అయిపోయి ఒక మ్రాన్లాగా
ఆ చెట్టుకున్నటువంటి కొమ్మకి పోటీలాగా వెళ్ళి దాన్ని తగులుతుంది. అంటే మనకు దృష్టాంతంగా చూడాలి అంటే మర్రి చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి ఊడలు వస్తూ ఉంటుంటాయి. ఆ ఊడలు కిందకి భూమిలో పాతుకుపోతాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొమ్మకి చాలా దూరం వెళ్ళిన తర్వాత కొన్ని ఊడలు వస్తాయి. ఆ ఊడలు భూమిలోకి పాతుకుపోతే అది బాగా బలం ఇస్తుందన్నమాట ఆ కొమ్మకి. ఇంకా కొమ్మ మనకు పోదిహ. అట్లా ఇది కూడా కింద నుంచి పైకెడుతుందట. అలాంటిది ఊడుగు చెట్టు. అది దాన్నే తగులుతుంది కానీ ఇంకా అటు ఇటు కదలదు, మెదలదు, సూటిగా అక్కడికే పెడుతుంది. అంకురం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక. అయస్కాంతం ఉంది, ఇనుము ఉంటే దాన్ని అలా లాగేస్తుంది అనమాట దానికి అర్థం. సాధ్వి నైజ విభుం, పతివ్రత ఉందంటే తన భర్త దగ్గరికే వెడుతుంది. లతాక్షితి రుహం, లతలున్నాయంటే ఆ చెట్టు మ్రాను మొదలుగు చెట్టునే ఆనుకుంటుంటాయి కదా అవి. సింధు సరిద్వల్లభం, నదులన్నీ కూడాను సముద్రం మీదకే పెడతాయి కదా. నదీనాం సర్వాసాం సాగరోగతి, ఆ సముద్రుడే వాళ్ళందరికీ భర్త, అక్కడికే పెడతాయి కదా. అలాగా భక్తుల యొక్క మనస్సు ఎలా పెడుతుంది, ఏం జరుగుతుంది అంటే అదే మాట్లాడుతూ సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి. ఎవరి చేతోవృత్తి మనోవృత్తి సాక్షాత్తు ఆ శంకరుడైనటువంటి కైలాసవాసి అయినటువంటి శంకరుడు ఉన్నాడే, ఆయన మీదకే వెళ్ళి నిలుస్తుంది కానీ ఇంకా ఇటు అటు కదలదు, మెదలదు అన్నమాట. ఏకాంతమైన నిశ్చలమై నిరంతరం అలా సమాధిలో అలా ఉండిపోతూ ఉంటుంటారు ధ్యానయోగులైనటువంటి మహాత్ములందరూ కూడాను. అలాంటిది సత్యమిత్తమయాసి, నువ్వు కూడా అలాగే భక్తులందరూ కూడా నీ దగ్గరికే వస్తారు, నిన్నే ఆరాధిస్తూ ఉంటుంటారు, మనస్సుతో నిన్ను వచ్చి ధ్యానం చేస్తూ ఉంటుంటారు. ధృత, నువ్వు వారి మనస్సు చేత ధృత అంటే ధరింపబడతావు, అంటే మనసా ధ్యానంలో సాక్షాత్కరింపబడతావు అని దానికి అర్థం అన్నమాట. అంచేత అయాశ్చాగ్నేస్య నభిషస్తీశ్చ సత్యమిత్వమయాసి అయసా మనసా ధృతో యసా హవ్యమూహిషే. అలాంటి వాళ్ళ మనస్సు చేత నిరంతరం నువ్వు ధ్యానం చేయబడుతూ ఉండేటువంటి ఓ అగ్నిదేవా, నీవు అయస మనస, మళ్ళీ అయశబ్దానికి మనస్సుతో నువ్వేం చేస్తావంటే మేమిచ్చినటువంటి హవిస్సులన్నింటినీ కూడాను హవ్యం ఊహిషే, వాటినంటే మోసుకుని దేవతలకు తీసుకెళ్ళి ఇస్తావయ్యా. నిజంగా మోస్తాడా అంటే మూట కట్టుకుంటాడా? మనం మామూలుగా రైల్వే స్టేషన్లో మూటలు మోస్తారు చూడండి, మనం సామాను కూడా మనం మూటలు నెత్తి మీద పెట్టుకుని పెడుతూ ఉంటాను చూడండి. అలా యజ్ఞంలో మనం ఇచ్చినటువంటి హవిస్సులన్నీ అగ్నిదేవుడు అలా మూట కట్టుకుని స్వర్గలోకంలోకి వెళ్ళి వీళ్ళందరికీ పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇచ్చినట్టుగా పంచుతాడా ఏమిటని అడిగాడు. ఏం లేదండి అలా చేయడన్నాడు. మరి ఏం చేస్తాడట? మనసా హవ్యమూహిషే, ఆయన మనస్సుతో ఈ రకంగా ఇది అగ్నిదేవుడు, ఈయనకి వరుణుడికి చెందుగాక, ఇది ఇంద్రుడికి చెందుగాక, ఇది కుబేరుడికి చెందుగాక అని అలా మనస్సుతో సంకల్పిస్తే వెళ్ళిపోతాయి అంతే అన్నమాట దానికి అర్థం. మన మనస్సే దానికి ప్రమాణం అండి. మనస్సు ప్రబలమైనటువంటిది అనమాట. అది ధ్యానయోగ్యమైనటువంటి మనస్సు ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళ యొక్క మనస్సులో అనుకున్నటువంటి వాళ్ళు ఏది అనుకుంటారో అవన్నీ కూడా సిద్ధించే అవకాశాలు ఉంటాయి. అలాంటి మనస్సుతో హవ్యం ఊహిషే. అయానో దేహి భేషజం, ఓ అగ్నిదేవ నాకు భేషజం అయా దేహి, మాకు ఏదైనా భేషజం అయ్యా. భేషజం అంటే ఏమిటండి అని అడిగా. మామూలుగా భేషజం భైషజం అంటే మందు అని అర్థం చెప్పడంలో మామూలుగా వాడుతూ ఉంటాం ఈ పదం. కానీ ఇక్కడ అలాంటిదేం కాదు. ఏమిటంటే మాకు ఏది కావాలో వాటిని నువ్వు సమకూర్చవలసింది అని దానికి అర్థం అన్నమాట. అంటే మందు కూడా ఇంచుమించుగా అలాంటిదే అని చెప్పాలి మనం. ఎందుకంటే అనారోగ్యం చేస్తేనే మందు వేసుకుంటాం, ఆరోగ్యంగా ఉంటే మందు ఎందుకు? అనారోగ్యం చేసిన వాడికి ఏమీ తినడానికి వీలు లేక మందులు వేసుకుంటే దానివల్ల రోగం పోతే వాడు మళ్ళీ అన్నీ మామూలుగా యథాప్రకారంగా తింటాడు. అందువలన మందు అనుకో అంటే ఒకప్పుడు చూడండి, ఏదైనా మంచి విషయం ఉందనుకోండి, ఇది మందు లాంటి మాట అనుకో అన్నాడు. మందు అంటే అదేంటండి, యద్వైకించ మనురవ తద్భేషజం భేషజం అంది ఒక చోట శృతి మాట్లాడుతూ. మనుగారు చెప్పిన మాట ఏదైతే ఉంటుందో అది మందు, మామూలు మాట కాదు. అది 2 సార్లు ఉంది. మనురవ తద్భేషజం భేషజం, మామూలు మాటగా అనుకోమాక. అంటే మందు ఏ రకంగా అనారోగ్యాన్ని పోగొట్టి వాడిని ఆరోగ్యం ఇచ్చి సన్మార్గంలో పెడుతుందో, మనుగారు స్మృతిలో తను చెప్పినటువంటి మాటలన్నీ కూడాను
మానవుణ్ణి అపమార్గంలోంచి మరలిచి సన్మార్గంలో ప్రవేశపెట్టడంలో అది మందులాగా పనిచేస్తాయి అని దానికి అర్థం అన్నమాట. అది చాలా విలువైనటువంటి మాటలు అని శృతి అంగీకరించింది. మనుస్మృతిలో మనువు గారు చెప్పినవన్నీ కూడాను మందులాంటి మాటలు అన్న విషయం శృతి సాక్షాత్ చెబుతోంది ఈ మాటలు. కాబట్టి నువ్వు మాకు మందు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా కోరుకున్నాడు. అంటే అయాశ్చాగ్నేశ్చ నభిషస్తి అనభిషస్తేశ్చ సత్యమిత్తమయాసి అయసామన సాధృతో యసా విజమూహిషే అయానో దేహి భేషజం అని ఈ మంత్రంతో హోమం చేస్తారండి. చేసినట్లయితే ఇదివరకు కన్యాగృహం నుంచి తెచ్చుకున్నటువంటి అగ్ని ఒకవేళ నశించిపోయినట్లయితే ఇప్పుడు మనం శ్రోత్రియాగారం నుండి కూడాను సంపాదించాం కనుక దీని యందు హోమం చేస్తే ఇదివరకు కన్యాగృహం నుంచి తెచ్చుకున్నటువంటి అగ్నే దీంట్లో వచ్చేసినట్టు అనుసంధాన మంత్రం అంటారు దీని పేరు అనమాట. 2 అగ్నులను ఇది అనుసంధానం చేస్తుంది అని దానికి అర్థం అనమాట. అంటే పోయిన అగ్ని పోయింది, అయ్యో మనకి ఆ అగ్ని పోయింది కదా, ఏం జరుగుతుందో, మనకి ఏదైనా అపశకునమా, దీనివల్ల ఏమైనా అనర్థం వస్తుందా, మనం కొత్తగా మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఏం జరుగుతుంది అని ప్రపంచంలో అనేక మందికి అనేక రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి సహజంగా. కానీ అలాంటిది నీకేం అక్కర్లేదు, ఈ మంత్రం చాలు. ఈ మంత్రం ఏం చేస్తుందంటే ఈ అగ్నిని ఆ అగ్నిగా మార్చేసిందంతే ఆహారం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అగ్ని ఇదివరకు కన్యాగృహం నుంచి తెచ్చుకున్నటువంటి అగ్నికి దీనికి తేడా లేదయ్యా బాబు, అలాగా చెబుతుందన్నమాట దానికి అర్థం. ఇది ఈ రకమైనటువంటి భావాలు అనుసంధానం కూడా దీంట్లో వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఈ తర్వాత మాట్లాడుతూ అతను రథానికి బయలుదేరుతున్నాడు. రథానికి మనం ఊడదీసిన తర్వాత ఆ పోలు మరీ కిందకి వాలిపోకుండా దానికి ఒక స్తంభం లాంటిది ఒకటి వేలాడదీస్తూ ఉంటారు వీళ్ళు. దాన్ని పెట్టేస్తే అది ఈ మాత్రం ఎత్తు మీద నుంచుంటుంది ఆ పోలు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పోలుకి చివరే కొంత ఇట్లా నుంచునేందుకు వీలుగా పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని స్తంభం ఎవరైతే పోలు అలా నుంచుంటే అప్పుడు కాడి కట్టిన తర్వాత అటుపక్క ఇటుపక్క గుర్రాలు రెండింటిని కట్టడం కానీ ఎడ్లను కట్టడం కానీ ఇవన్నీ కూడా కుదురుతాయి అన్నమాట. అందువలన ఆ స్తంభాన్ని పోటీ పెడుతున్నాడు. దీని చేత ఆ రథం నుంచోవాలి. అది నుంచుంటే కాడి కట్టి గుర్రాలు రెండింటిని కడతాడు. ఆ తర్వాత వధువు ఆ రథాన్ని అధిరోహిస్తుంది. ఆమెను అధిరోహింప చేస్తాడు. వరుడు కూడా రథంలో కూర్చుంటాడు. క్రమంగా బయలుదేరతారు. వీళ్ళు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళుతూ ఉంటుంటారన్నమాట. అసలు ఇది మన ప్రయాణం యొక్క నడక. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటున్నాడు ఆ బోటుకర్ర ఆ పోలుకి నుంచోవడానికి పెట్టేటటువంటి కర్ర ఏదైతే ఉందో దాని గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. సత్యేనోత్తభిత భూమి సూర్యేణోత్తభితాద్యౌ అని అంటూ అర్థేనాదిత్యాస్తిష్టంతి దివిసోమో అధిశ్రిత. ఈ మంత్రంలో మాట్లాడుతున్నాడు సత్యేనోత్తభిత భూమి కూడా సత్యంతో నిలిచి ఉంటుందయ్యా. అలాగా ఈ కర్రతో ఈ రథం యొక్క పోలు అలా నుంచుని ఉంటుందయ్యా. అలా ఇలా పైకంటే ఉంటే అప్పుడు కాడి మీద 2 గుర్రాలని అటుపక్క ఇటుపక్క కట్టడం కుదురుతుందయ్యా. అందువలన ఆ పోలు పైకి రావాలి అంటే దానికి ఒక బోటు కర్ర ఒకటి పెట్టాలి ఎత్తుకి. ఆ కర్ర మీద అది నుంచుంటుంది కదా అని అంటూ కొన్ని దృష్టాంతాలు చెబుతున్నాడు. ఎవరు దేనివల్ల నుంచుంటున్నారో, ఎవరి వలన ఎవరు నిలిచి ఉంటారో వాటిలన్నింటినీ కూడా ఈ మంత్రంలో వివరణ చేయడం ప్రారంభించాడండి. అంటాడు ఈ భూమి ఎలాగా నిలిచి ఉంటుంది అని దానికి అర్థం అడుగుతున్నాడండి. ఎందుకంటే అడుగున నీళ్లున్నాయి. అసలు ఆ నీళ్లలో ఈ భూమి పైన తేలుతోంది. ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ భూమి అడుగంతా నీళ్లే, ఆ నీళ్ల మీద ఉందన్నమాట. ఏమోనండి మీరు చూసారా, అలా చెప్తున్నారు మీరు నాకు అని కొంతమంది అడుగుతారు నన్ను. నేను ఒక విషయం చెబుతాను నీకు. ఏమిటంటే రాముడు లంకలోకి వెళ్ళాలి, సముద్రం అడ్డంగా ఉంది. దర్భసేనం దాకా వెళ్ళారు. ప్రభు సముద్రుడిని ప్రార్థిస్తే మాట్లాడలా. 2-3 రోజులు దర్భలేసుకుని పడుకున్నారు ప్రభు. అక్కడ బయటికి రాడే.
లక్ష్మణస్వామిని పిలిచి ధనుర్బాణాలు తీసుకురారా వీడి సంగతి చూస్తున్నాడు. అంతే దెబ్బను బయటకు వచ్చాడు. ఏంటి ప్రభు గడగడలాడిపోయినాడు అంతే. ఏ మాట్లాడవేంటి 3 రోజులైంది వచ్చి నేను అని అన్నాడు ఆయన. పొరపాటు క్షమించు పొరపాటైంది. ఏం లేదు లంకలోకి వెళ్ళాలి, మాకు దారి కావాలి, మీరు రథం పైన వేసుకోండి, అన్నీ కూడా నేను ఇలా పైన అలా పట్టేస్తాను, ఇలా అలా తేలిపోతాయి అన్నమాట దానికి అర్థం అన్నాడు ఆయన. మన వానరోత్తములందరూ కూడా రాళ్ళు పట్టుకొచ్చారు, పర్వతాలు పట్టుకొచ్చేస్తారు వీళ్ళు. రాళ్ళు పట్టమంటే పర్వతాలు పట్టుకొచ్చేస్తారు వీళ్ళు. పట్టుకొచ్చి వేస్తే పైన అలా నిలుస్తున్నాయి అంతే. ఆహారం లోపల కంటే వెళ్ళక్కర్లేదు, అలా నుంచుంటుంది, నీళ్ల మీద నుంచుంది అంతే. అది వెళ్ళారు, యుద్ధం చేశారు, మళ్ళీ వచ్చేసారు, దాన్ని తీసేశారు ఆయన. అది సేతు అంటారు. ఆ స్థలాన్ని చూసినట్టయితే మనకు పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు. సేతుం దృష్ట్యా సముద్రస్య గంగాసాగర సంగమం బ్రహ్మహత్యాం విముంచంతి మిత్రద్రోహో నముచ్యతే అన్నాడు ఒక ఆయన. అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఆ సేతువుని సేతు దర్శనం చేసి ఈ రోజు వరకు కూడా అందరూ నమస్కారాలు పెట్టి వస్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మహత్యా పాపం పోతుందన్నాడు. ఎందుకంటే రావణాసురుని సంహరించాడు ఆయన. రావణాసురుడు బ్రాహ్మడు, వాడికి వేదాలు శాస్త్రాలు అన్నీ వచ్చు. బ్రహ్మడికి తాతగారికి మునిమనుడు ఏదో అవుతాడు అతను. అలాంటి వాడిని సంహరించాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడం కోసం నేను రామలింగ ప్రతిష్ఠ చేశారు ఆయన అక్కడ. అది బ్రహ్మహత్యాం విముంచంతి అన్నాడు. బ్రహ్మహత్యా పాపం అంటే ఇంకా తిరుగులేదు కదా, దానికంటే పెద్ద పాపం లేదు ప్రపంచకంలో. కానీ మిత్రద్రోహం కూడా పోదన్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు సేతువును చూచినా కూడా యశ్చ కృతఘ్నశ్చ మిత్రఘ్నశ్చ యస్తు విశ్వాసఘాతక త్రయస్తే నరకంయాంతి యావచ్చంద్ర దివాకరం అన్నాడు ఒక ఆయన. మిత్రఘ్నుడు, కృతఘ్నుడు, విశ్వాసఘాతకుడు ఉన్నారే, వీళ్ళు నరకంలో సూర్యచంద్రుడు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉంటారు అన్నారు వాళ్ళని. కాబట్టి మిత్రద్రోహుడు కూడా అది సేతు దర్శనం చేసినా కూడా మిత్రద్రోహం పోదన్నాడు. అలాంటి పైన నిలిచి ఉంటున్నాయి అన్నమాట ఆ రాళ్ళన్నీ కూడాను. ఆ నీళ్ల మీద ఉంటాయి, మనం కూడా అలా కింద నీళ్లు ఉన్నాయి, దాని మీద మనం అందరం కూడా ఉంటున్నాం. అంతా కూడా జలమయంగా ఉంటుందని, తర్వాత పృథ్వీని సరితా తయారు చేశారని, ఆపోవా ఇదమా సంసలిలమేవా అనేటటువంటి భాష్యంలో వివరాలన్నీ కూడా వారు చెబుతూ ఉంటుంటారు. అనేక రకాలుగా వ్యాఖ్యానాలు మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఈ మోటుకర్ర పెట్టాడు, దీనివలన ఈ రథం నుంచోవాలి, నుంచుంటే తర్వాత అశ్వాలను తీసుకొచ్చి కడతాడు. అట్లా నుంచున్నవి ఏమేమి ఉన్నాయి అని ఉదాహరణ చెప్పడం మొదలెట్టింది శృతి. సత్యేనోత్తభిత భూమి, సత్యంతో నుంచుంటోందిటండి భూమి. ఈ భూమండలం ఇలా నిలిచి ఉంది అంటే మానవులు కొంతమంది మహాత్ములు సత్యం పలికేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ వలన ఈ భూమి ఇంతవరకు కూడాను నీళ్లలో మునిగిపోకుండా, లేకపోతే ఎప్పుడూ మునిగిపోతుంది. కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, మనందరం కూడా పాతాళంలోకి వెళ్ళిపోతామంటే ఇంకా అంతకంటే చేసేదేం లేదు మనకు. అప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది అంటే ఇంకా ఈ రోజు వరకు సత్యం పలికేటువంటి మహాత్ములు ఉన్నారు. సత్య హరిశ్చంద్రుడు, ఆయన పేరు చెబితే చాలు పాపాలు పోతాయి. అలాంటి వాడు కదా, సర్వస్వాన్ని కోల్పోయినాడు. తన భాగాన్ని కూడా, భార్య లేదు, కుమారుడు లేదు, తను కూడా ఏమైనా సరే పోయినా సరే సత్యం. అదే అంటుంది సత్యేన బాజురావాతి సత్యేనాదిత్యో రోచతే దివి సత్యం వాచః ప్రతిష్ఠ సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి అని నారాయణోపనిషత్తు చెబుతోంది కదా. అంటుంది అది సత్యేన బాజురావాతి. ఈ వాయుదేవుడు ఎలా వీస్తున్నాడు అంటే ఇప్పటివరకు కూడా మనకి సత్యం వల్లనే వీస్తున్నాడు. సత్యమే దానికి కారణం అన్నమాట. సత్యేన బాజురావాతి సత్యేనాదిత్యో రోచతే. ఆ సూర్యభగవానుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే సత్యం వల్లనే ఆయన అక్కడ నుంచోగలుగుతున్నాడు. ఈ లోకంలో సత్యం అంటూ పోయింది అంటే అనర్థం ఏర్పడుతుంది అన్నమాట దానికి అర్థం. దివి సత్యం వాచః ప్రతిష్ఠ. ద్యులోకంలో వాక్కు యొక్క ప్రతిష్ఠ సత్యం వల్లే ఉంటుంది. సత్యే సర్వం ప్రతిష్ఠితం. సత్యమందే ఈ ప్రపంచమంతా కూడా సుప్రతిష్ఠితమై ఉంది అని చెప్పింది నారాయణోపనిషత్తు. తస్మాత్ సత్యం పరమం వదంతి. సత్యం కంటే గొప్పది ఏం లేదు కదా, అదే కూడా ఉత్కృష్టమైనటువంటిది అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను మనం ఉపనిషత్తుల్లో వింటున్నాం. అలాగా సత్యేనోత్తభిత భూమి. ఈ భూమి కూడా ఇలా నిలుస్తోంది ఉంటుంది అంటే సత్యం చేతనే నిలిచి ఉంటుంది అన్నమాట దానికి అర్థం. ఈ భూమి మీద అసత్య పురుషులు, కొంతమంది దుర్మార్గులు, కౌరవులు లాంటి వాళ్ళు నడుస్తూ ఉంటుంటే ఆ భూదేవతకి బాధగా ఉంటుందట, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుందట వాళ్ళు నడుస్తూ ఉంటే. అందుకోసమని
ఈ బాధలు భరించలేక గోరూపాన్ని తాల్చి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది ఆమె. అక్కడికి వెళ్ళి, ప్రభువు నన్ను అనుగ్రహించండి, ఏమిటిలా వచ్చావు అన్నాడు విష్ణుమూర్తి. అంటే అన్నారు, ఈ మానవలోకంలో ఈ రాజులున్నారే, వాళ్ళ రాజులు కాదు, రాక్షసులండి. వాళ్ళు నడుస్తుంటే నాకు ఒళ్ళంతా కూడా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. తమ పాదాలు భూమి మీద పెట్టినట్టయితే నాకు శాంతంగా ఉంటుంది నా స్వరూపం. తమరు భూలోకంలోకి వచ్చి వీళ్ళని సంహరించి మహాత్ములను కాపాడవలసిందిగా కోరుతున్నాను అని చెప్పుకున్నట్టుగా భాగవతం చెబుతూ ఉంటుంది. కాబట్టి సత్యేనోత్తమిత భూమి సత్యం చేతనే ఈ రకం నీళ్లలో మునిగిపోకుండా ఉత్తంభిత, అంటే పైకి ఇలా బోటుకర్రతో నుంచోబెట్టినట్టుగా అలా పైకి నుంచుంటోందనమాట. లేకపోతే మునిగిపోతుంది కిందకి. అలా మన రథం కూడా మన వధువుని తీసుకెడుతున్నాడు వరుడు వాళ్ళ ఇంటికి. ఆ రథాన్ని సంయోజనం చేసే సందర్భము ముందస్తుగా ఆ బండి ఇదివరకు ఎప్పుడో విడిచిపెట్టేశాడు, ప్రయాణం చేసి ఆ గుర్రాలను ఎక్కడో కట్టేశాడు, రథం అక్కడే ఉండిపోయింది. దాన్ని పైకి తీసుకురావాలి, మళ్ళీ రథాన్ని గుర్రాలని కట్టాలి. అందువలన బోటు కర్ర పెట్టి లేపి అలా పెట్టాడనమాట. దానికి చెబుతూ అంటాడు, సత్యేనోత్తభిత భూమి సూర్యేణోత్తభిత ద్యౌ. ద్యులోకం కూడా సత్యం వల్లేనే అలా నుంచుంటుందిటండి. ఆ లోకాలన్నీ కూడాను అలా నిలిచి ఉంటున్నాయి. ఎంత బరువుగా ఉంటుందండి ఆ లోకం అసలు. అది కింద పడిపోతే మనం ఏమైపోతాం? ఏదైనా పైనుంచి పడుతుంది అంటే మనకు భయం కదా, చచ్చిపోతారు. అందుకోసమని అది అలా నిలిచి ఉంటుంటే సత్యం వల్లే నుంచుంటుందని చెప్పాడండి. అదే మనకు కొన్ని మంత్రాల్లో మాట్లాడుతూ కూడాను ఈ వేదాధ్యయనం, వేదములు, మంత్రోచ్చారణ, ఈ సత్యములు, వీటి వల్లనే ఈ లోకాలన్నీ కూడా అలా నిలిచి ఉన్నాయి అని కూడా వర్ణిస్తూ ఉంటాయి. అలాంటి భావాలను కూడా వాళ్ళు చెబుతారు. అందువలన ద్యులోకం కూడా సూర్యుడి చేత ఉత్తంభిత అంటండి. ఆ సూర్యుడు దాన్ని ఇలా పట్టేశాట. మాకు ఒక క్రతువులో ఈ సూర్యుడు కింద పడిపోకుండా ఎలా ఉంటున్నాడు, చాలా బరువుగా ఉంటాడు, చాలా పెద్ద గోళకం, అది భయంకరమైనటువంటి స్వరూపం. ఆయన ప్రకాశిస్తుంటే ఇక్కడ ఉండలేకుండా ఉన్నాం, అసలు ఆయన దగ్గరికి వెళ్ళటం అంటూ ఉంటే మాడిపోయినట్టే. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే సామగానాల వలన ఆయన్ని పైన పట్టుకుని లాగుతారని ఒక మంత్రం, ఒక అనువాకంలో ఇవన్నీ దీని గురించి వర్ణిస్తాడు ఒక చోట మనకి. అందువలన ఆ సూర్యభగవానుడు ఆ ద్యులోకాన్ని ఆ రకంగా పట్టుకుంటున్నట్ట. ఋతేనాదిత్యాస్తిష్టంతి. ఆదిత్యులు అందరూ కూడాను స్వర్గలోకంలో అలా తిరుగుతున్నారు, ప్రకాశిస్తున్నారు. అంటే ఎవరి వలన అలా తిరుగుతున్నారబ్బా? వాళ్ళు అంత బరువుగా ఉంటారు కదా, పడిపోరా? ఎందుకోసం అట్లా నిలిచి ఉంటున్నాడు అంతరిక్షలోకంలో? అయినా సత్యం చేతనే. ఋతం చేత ఆయన ఆ రకంగా నిలిచి ఉంటున్నాడు అని చెబుతోంది ఈ మంత్రం. ఋతం అంటే ఏమిటండి అని అడిగితే అన్నారు, సత్యమే. మానసిక సత్యాన్ని ఋతం అంటారు. అంటే మానసికంగా వాడు వాళ్ళ చెప్పినటువంటి విషయాలని ఉన్నది ఉన్నట్టుగా భావించి ఆ రకంగానే చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ ఉండటం అనేటటువంటిది మానసిక సత్యం అంటారు దాన్ని. అంటే వాడెవడైనా మనకు చెప్పాడనుకోండి, గురుగారు ఈ విషయం చెప్పాడనుకోండి, ఏదో చెప్పాడులేవా, ఆయన దగ్గర అలా తలకాయ ఊపాం, అక్కడ ఆయన ఏం చేస్తాడు తర్వాత అని దాన్ని మనం మార్చేస్తాం అనుకోండి, అది మానసికం కాదు, అది వాడిది ఇంకో రకం అనమాట. అలా కాకుండా మానసికమైనటువంటి సత్యం, అలాగా వాగ్రూపమైనటువంటి సత్యం ఇంకోటి ఉంటుంది. ఇటువంటి వాటి చేత సత్యేనాదిత్యాస్తిష్టంతి దివిసోము అధిష్ఠిత. స్వర్గలోకంలో చంద్రుడు నిలిచి ఉన్నాడంటే ఆయన కూడా సత్యం వల్లే ఉంటున్నాడు అని ఈ రకంగా ఎన్నో ఆ బోటుకర్ర కోసం అండి ఆ రథం పైకి లేపుతున్నాడు, ఆ వధువుని ఎక్కిస్తాట, ఇంటికి తీసుకెడతాట. దానికోసమని లోకంలో ఎవరెవరు ఏ రకంగా ఇట్లా బోటు కర్ర వలన ఈ రథం పైన ఉన్నటువంటి పోలు ఎలా నుంచుందో, ఏవే ప్రపంచంలో ఏవి ఎలా నుంచుంటున్నాయో అని అంటూ ఇవన్నీ మాట్లాడతాడండి. ఇది జరిగేదేమో వివాహ ప్రకరణం, చెప్పే విషయాలేమో ప్రపంచ బ్రహ్మాండాలని చెబుతున్నాడు. సరే, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం.